హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం జావ అండి. ఇలాగే చేసుకోండి. ఇప్పుడు చలికాలంలో సీజన్ వారీగా వచ్చే జలుబు, దగ్గు, కఫం ఏదైనా తగ్గిపోతుంది. ఈ పొడి కొంచెం వేసుకొని చేసుకోండి. వేడిగా తాగొద్దు, గోరువెచ్చగా తాగండి, శమనం కలుగుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని లోటాన్నర నీళ్ళు పోసుకోవాలండి. వాటర్ కాగేలోపు మనం పటిక బెల్లం దంచుకుందాం. దీనిలోకి పటిక బెల్లమే వేసుకోవాలి. ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్కల్ని కూడా దంచుకోవాలండి. ఈలోపు వాటర్ కాగిని. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుంటున్నాం. సగ్గుబియ్యం వేసేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా వాటర్ దగ్గరకు అయ్యాక ఇంకొక హాఫ్ లోట వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇది జావ కాబట్టి లూజ్గానే ఉండాలి, చిక్కగా ఉండకూడదండి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పటిక బెల్లం ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ నిండా పటిక బెల్లం వేసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక గ్లాస్ వేసుకుంటే. వేసుకొని తిప్పుకోవాలండి. పటిక బెల్లం కూడా కరిగేదాకా తిప్పుకోవాలి. పటిక బెల్లం అంటే కలకండ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దంచి జల్లించుకున్న దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవాలండి. 2 యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఈ పొడి మొత్తం దీనిలో బాగా కలిసే వరకు తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటూ ఉంటే ఇది కలర్ కూడా చేంజ్ అయ్యిద్దండి. ఇలా మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.